హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక క్వశ్చన్ చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 33, మోడల్ నెంబర్ 4, 3 మార్క్స్ క్వశ్చన్స్, 50 క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పా కదా. ఆ 50 క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేస్తే ఫైనల్ ఎగ్జామ్ లో 3 మార్క్స్ క్వశ్చన్లు 3 రాయగలం, షార్ట్లు 3 రాయగలం. ఓకేనా? 50 క్వశ్చన్స్ లోనే వస్తాయి. ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 33, ఇంటిగ్రల్ 1 - sin x by 1 + sin x dx. Solution ఇలా రాయాలి. Solution given that 1 - sin x by 1 + sin x dx. ఇప్పుడు మనం రాషనలైజేషన్ ఆఫ్ డినామినేటర్ దేనికి రాషనలైజేషన్ చేయాలి? రాషనలైజ్ ద డినామినేటర్ 1 - sin x by 1 + sin x కి మనం రాషనలైజేషన్ చేయాలి. దేనికి? డినామినేటర్ కి. ఇది పాజిటివ్ సైన్ ఉంటే నెగిటివ్ సైన్ రాయాలి, నెగిటివ్ సైన్ ఉంటే పాజిటివ్ సైన్ రాయాలి. ఇక్కడ ఏముందండి? పాజిటివ్ సైన్ ఉంది. మనం నెగిటివ్ సైన్ తో దీనికి ఇంటూ చేయాలి, మళ్ళీ దీనికి డివిజన్ కూడా చేయాలి. dx. ఓకేనా? దెన్ 1 - sin x ఇంటూ 1 - sin x ఏమైందండి? 1 - sin x హోల్ స్క్వేర్ అవుతుంది. తర్వాత 1 + sin x ఇంటూ 1 - sin x ఏమైందమ్మా? ఇది ఎలా ఉందంటే 1 + b ఇంటూ a + b ఇంటూ a - b is equal to a square minus b square from the algebra గా ఉంది. అప్పుడు 1 square minus sin square x అంతేనండి. ఓకే, dx. అప్పుడు మళ్ళీ ఇంటిగ్రల్ 1 - b ఫామ్ లో ఉంది. a - b హోల్ స్క్వేర్. a - b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటండి? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab అని అనుకుంటే a ఏంటమ్మా? 1, b ఏంటమ్మా? sin x. a స్క్వేర్ ప్లస్ sin స్క్వేర్ x ప్లస్ 2 sin x బై 1 మైనస్ ఇక్కడ 1 స్క్వేర్ అంటే 1, ఇక్కడ 1 స్క్వేర్ అంటే 1. 1 మైనస్ sin square x. From the trigonometry we know the formula sin square x plus cos square x is equal to 1. Then what we want? Cos square x is equal to 1 minus sin square x. 1 minus sin square x కి మనకి ఫార్ములా ఏంటి? cos square x. cos square x dx. దాని తర్వాత మనం విడివిడిగా రాసుకున్నాము. 1/cos square x plus sin square x by cos square x plus 2 constant sin x by cos square x. ఇలాగేం రాయొచ్చు. లేకపోతే మనకి దేనిలో రావాలమ్మా? సింప్లిఫికేషన్ లో రావాలి కదా. సింప్లిఫికేషన్ రావాలంటే ఒక కాస్ ఇక్కడ రాద్దాము. cos x 1/cos x అని రాస్తాను. అప్పుడు 1/cos x ఇంటూ cos square x కదా dx. దాని తర్వాత 1/cos square x అంటే ఏంటి? 1/cos square x అంటే secant square x ప్లస్ sin square x by cos square x. sin by cos అంటే ఏంటి? tan. అక్కడ స్క్వేర్ ఉన్నాయి కాబట్టి ఏమైంది? tan square x plus 2. sin x by cos x అంటే ఏంటి? tan. 1/cos x అంటే ఏంటి? secant x dx. దాని ద్వారా మనం ఏది మార్చుకోవాలంటే tan square x ని మార్చాలి. tan square x కి ఫ్రమ్ ద ట్రిగ్నోమెట్రీ ఫార్ములా
secant square x minus tan square x is equal to 1. Secant square x minus tan square x is equal to 1. What we want? The formula tan square x. ఏం కావాలమ్మా మనకి tan square x కావాలి. tan square x is equal to secant square x minus 1. secant square x minus 1. అది తీసుకొచ్చి ఇక్కడ పెడదాం. ఓకేనా? ఇక్కడ రాస్తాను పైన. ఇది అర్థమైంది కదా, చూపేశాను. అయితే ఇంటిగ్రల్ secant square x, ఓకే, secant square x ప్లస్ tan square దగ్గర secant square x minus 1 ప్లస్ 2 tan x secant x dx. tan x secant x dx రాసాం కదా. నౌ ఇప్పుడు మనం సపరేట్గా రాసుకోవాలి. ఇంటిగ్రల్ secant square x ప్లస్ 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 మైనస్ మైనస్ ఇంటిగ్రల్ dx రాయాలి. ఇంటిగ్రల్ secant square x dx మైనస్ ఇంటిగ్రల్ 1 dx ప్లస్ 2 కాన్స్టెంట్ కాబట్టి అక్కడ పెట్టేశాను. tan x secant x dx. ఓకే, ప్రతి దానికి dx అనేది కామన్. dx ఇంటిగ్రల్ secant square x dx అంటే ఏంటమ్మా? tan x ప్లస్ secant square x dx అంటే ఏంటమ్మా? tan x మైనస్ 1 dx అంటే ఏంటి? x. 2 ఇంటిగ్రల్ tan x ఇంటూ secant x అంటే ఏంటి? secant x ప్లస్ c. ఇలా మనం సాల్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 34. క్వశ్చన్ నంబర్ 34 చూద్దాము. క్వశ్చన్ నంబర్ 34 సొల్యూషన్. we know given that secant x by secant x minus secant x minus tan x dx. ఏం చేయాలి? rationalize the denominator. secant x by secant x minus tan x, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఏం రాయాలి? ఇంటూ ఏం చేయాలి? secant x plus tan x by secant x plus tan x. ఓకేనా? dx. మళ్ళీ ఈ secant x ని దీనిలో తీసుకెళ్దాం, దీంతో ఇంటూ చేద్దాం. secant x ఇంటూ secant x secant square x ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంది. తర్వాత secant x ఇంటూ tan x ఏమైంది? secant x ఇంటూ tan x అవుతుంది. ఓకేనా? ఇది secant x మైనస్ tan x ఇంటూ secant x ప్లస్ tan x. నేను చెప్పాను ఇందాక ఫార్ములా secant square x మైనస్ tan square x dx. ఏమైందమ్మా? secant square x మైనస్ tan x 1 ఇంటిగ్రల్ secant x ప్లస్ secant x tan x by 1 dx. దెన్ మనకి ఏముంది? ఇంటిగ్రల్ secant square x dx ప్లస్ ఇంటిగ్రల్ tan x secant x dx. అప్పుడు ఏమిద్దామా? secant square x అంటే ఏంటి? tan x ప్లస్ ఇంటిగ్రల్ tan x ఇంటూ secant x
ప్లస్ సి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ షేర్, subscribe my channel, share to your friends and families.